ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. ఎంవీఎల్ మాస్టారి రచన నిన్న స్వప్నం నేడు సత్యం ధారావాహిక 5వ భాగంలో ప్రిన్సిపాల్ స్టాఫ్ మీటింగ్ పెట్టి సమ్మె గురించి అధ్యాపకులందరి అభిప్రాయాలు సేకరించారు. చాలామంది అతనికి టీసీ ఇచ్చేయాల్సిందేనని, మళ్ళా చేర్చుకుంటే కుర్రాళ్ళు కలిసిచ్చినట్లయి డిసిప్లిన్ చెడిపోతుందని చెప్పడంతో ఆయన అదే అభిప్రాయానికి వచ్చారు. మర్నాడు విద్యార్థి ప్రతినిధులందరినీ సమావేశపరిచి ప్రెసిడెంట్ చెప్పాడు, అందరి అంగీకారం లేనిదే ఏ సమ్మెలోనూ పాల్గొనవద్దని, ఇలా నవ్వుల పాలయ్యే సమస్యల కోసం సమ్మెలు సాగించి విద్యార్థులు ప్రజాభిమానాన్ని కోల్పోరాదని. ఆ ఏడు హిస్టరీ డిపార్ట్మెంట్లో శంకరయ్య కొత్తగా చేరాడు. కొత్తలో అందరం అలా బాధపడిన వాళ్ళమే. కాస్త నిలదొక్కుని అలవాటు పడితే అదే సాగిపోతుంది. నేను చేరినప్పుడు క్లాసుల్లో నాకు జరిగినన్ని అవమానాలు ఎవరికీ జరగలేదు. శంకరయ్యకి రామారావు తత్వం తెలియకపోవటం వల్ల అతని మాటలు విపరీతంగా కనబడ్డాయి. తనకు సానుభూతి చూపించటానికి అంటున్నాడా, లేకపోతే మీ క్లాసుల్లో ఇంకా బాగా గొడవలు జరిగే అవకాశాలున్నాయి కాసుకోండి అని బెదిరిస్తున్నాడా? వారం రోజుల పాటు శంకరయ్య పరిస్థితి గమనించాడు రాజారావు. తన వైపు తిప్పుకుని నాటకం ఆడటానికి తగినవాడిలాగే కనబడ్డాడు శంకరయ్య. పాఠం ప్రిపేర్ అవుతున్నప్పుడు దగ్గర చేరాడు. ఏం మాస్టారు, ఇల్లు దొరికిందా? కాపురం పెట్టారా? శంకరయ్య చాలా బాధగా మొహం పెట్టాడు. అదో ప్రాబ్లం ఉందండి అన్నట్లు. లేదండి, ఇల్లు దొరికితే ఫ్యామిలీని తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. రాజారావు సానుభూతి కనబరిచాడు. అయ్యయ్యో, మరెక్కడుంటున్నారు ఇప్పుడు? నా క్లాస్మేట్ ఒకడున్నాడండి ఇక్కడ, వాడితో ఉంటున్నాను. పోనీ ఇల్లు దొరికే వరకు మా ఇంటికి వచ్చేయండి. నాదేం బంగళా కాదనుకోండి, అయినా ఎలాగో అడ్జస్ట్ అవుదాం, తప్పదు కదా మనలో మనకి. థ్యాంక్స్ అండి, పర్వాలేదులేండి ప్రస్తుతానికి. మీ మాటే చాలు, కాస్త బలం వస్తుంది. నాకు ఒకటే బెంగగా ఉంది. ఈ యూనివర్సిటీ వాడిని గాను, ఊరు కూడా కొత్తది, మన మొహం చూసేవాళ్ళు ఉంటారా అనుకున్నాను అన్నాడు శంకరయ్య మనస్ఫూర్తిగా. మీరు సాయంకాలం ఫ్రీగా ఉంటారా? ఏదైనా పిక్చర్ ప్రోగ్రాం ఉందా? శంకరయ్య మరీ నీరసంగా అన్నాడు. ఏం ప్రోగ్రాములు సార్, మనసు బాగుండక రోజు సినిమాకే వెళ్తున్నాం మావాడు నేను. మీకేమీ అభ్యంతరం లేకపోతే సాయంత్రం తీరికగా మాట్లాడదాం. శంకరయ్య అభ్యంతరం లేదన్నట్లు తల ఊపాడు. మీకు ఇప్పుడు క్లాస్ ఉందా? లేకపోతే రండి, కాస్త కాఫీ తాగి వద్దాం. మాస్టారు క్లాసు తీసుకోమన్నారు సార్, ఆయనకేదో పని ఉందిట ప్రిన్సిపాల్ గారితో. ఊహూ, అప్పుడే మొదలెట్టాడు క్లాసులు అంటగట్టడం అన్న రాజారావు మాట అర్థం కానట్లు చూశాడు శంకరయ్య. రామారావు చెప్పిన మంచి మాటని అపార్థం చేసుకున్న శంకరయ్యతో రాజారావు చేసిన స్నేహంతో కథ ఏ మలుపు తిరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.